మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా రిజిస్ట్రేషన్ శాఖ ఆధ్వర్యంలో ప్రజలకు ఎల్ఆర్ఎస్ రిజిస్ట్రేషన్ పై అధికారుల అవగాహన సదస్సును మేడ్చల్ పట్టణంలోని డిస్ట్రిక్ట్ రిజిస్టర్ కార్యాలయం వద్ద నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2020 కంటే ముందు ఎల్ఆర్ఎస్ చేసుకున్న వారికి 20% రాయితీ ఉంటుందని ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డీఐజీ మధుసూదన్ రెడ్డి చెప్పారు. అనాథరైజ్డ్ లేఅవుట్లలో ఎల్ఆర్ఎస్ చేసుకోకుండా అమ్మకుండా మిగిలిపోయిన ప్లాట్లకు ఎల్ఆర్ఎస్ చేసుకుని అమ్ముకునే విధంగా ప్రభుత్వం మరలా అవకాశం కల్పించిందని తెలిపారు. ఎల్ఆర్ఎస్ చేసుకోవడం ద్వారా దస్తావేజుల విలువ పెరుగుతుందని అన్నారు. అనంతరం ప్రజలకు డాక్యుమెంట్ రైటర్లకు ఉన్న సందేహాలను అధికారులు నివృత్తి చేశారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ డిస్ట్రిక్ట్ రిజిస్టర్ సిహెచ్ అశోక్ కుమార్, జిల్లాలోని సబ్ రిజిస్టర్లు, డాక్యుమెంట్ రైటర్లు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. నమస్తే అండి. ఈరోజు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో రియల్టర్స్కి, డాక్యుమెంట్ రైటర్స్కి, ప్రజలకి మరియు రిజిస్ట్రేషన్ సిబ్బంది అందరికీ కూడా ఎల్ఆర్ఎస్ స్కీమ్ మీద అవగాహన కల్పించేందుకు ఒక సదస్సు నిర్వహించడం జరిగింది. దీంట్లో అనాథరైజ్డ్ లేఅవుట్స్లో ఉన్నటువంటి మిగిలిపోయిన ప్లాట్లని అమ్ముకోలేక గత 4 సంవత్సరాలుగా రియల్టర్లు కావచ్చు, ఇటు పబ్లిక్ కావచ్చు, చాలా రకాల ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అవన్నీ మీకు తెలిసినాయే. సో ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఒక ఆలోచన చేసి ప్రాస్పెక్టివ్గా మరి ఇటువంటి అనాథరైజ్ చేయొద్దు, కానీ అనాథరైజ్ లేఅవుట్స్ పొరపాటున గతంలో జరిగిన వాటిల్లో ఉన్న ప్లాట్లు అమ్ముకోవడానికి మాత్రం ఈ ఎల్ఆర్ఎస్ స్కీమ్ పెట్టడం జరిగింది. సో దీని ద్వారా మీ యొక్క ప్లాట్ని రెగ్యులరైజ్ చేసుకోవడంతో పాటు మున్సిపాలిటీలో 25 లక్షల ప్లాట్ డాక్యుమెంట్ పెండింగ్లో ఉన్నాయని, 13,000 లేఅవుట్ పెండింగ్ ఉన్నాయని చెప్పేసి ఒక గణాంకాలు చెప్పడం జరిగింది. వాటికి సంబంధించి మున్సిపల్ వాళ్ళు, ఎంఏయుడి వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళతో పాటు ఆ పర్టికులర్ ప్లాట్లని రిజిస్ట్రేషన్ కూడా చేసుకోదలుచుకుంటే, అది కూడా సేల్ డీడ్ చేసుకోదలుచుకుంటే, ఓపెన్ ప్లాట్ రిజిస్ట్రేషన్ చేసుకోదలుచుకుంటే మా రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో ఆ రిజిస్ట్రేషన్తో పాటు ఎల్ఆర్ఎస్ కట్టుకునేందుకు అవకాశం ఇచ్చారు. దానికి ప్రీ రిజిస్ట్రేషన్ మాడ్యూల్ అనేది ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. మీరు ఎవరైనా ప్లాట్ని సేల్ చేసుకోదలుచుకుంటే రిజిస్ట్రేషన్ మాడ్యూల్లో ఎల్ఆర్ఎస్ కట్టుకొని రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. లేనట్లయితే ఎంఏయుడి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ ఎల్ఆర్ఎస్ డబ్బులు కట్టేసి దాన్ని రెగ్యులైజ్ చేసుకోవచ్చు. కాకపోతే ఈ మార్చి 31 వరకు మీరు చేసుకున్నట్లయితే మనం కట్టాల్సిన దాంట్లో దాదాపు 25% రిబేట్ ఉంది. కాబట్టి ప్రజలకి ఈ విషయాన్ని తెలియజేయాల్సిందిగా మీడియా మిత్రులందరినీ కూడా అభ్యర్థిస్తున్నాను. థ్యాంక్ యూ. ఎల్ఆర్ఎస్ ఒకటి ఏ లేఅవుట్ అయినా రెగ్యులర్ లేఅవుట్, అనాథరైజ్డ్ లేఅవుట్ని చేయకూడదు, అందులో కొనకూడదు. వాటి వల్ల చాలా ఇబ్బందులు ఉంటాయి టౌన్ ప్లానింగ్లో. కానీ ఇది మీ అందరికీ తెలిసిన విషయం. కానీ ఎవరైతే ఎల్ఆర్ఎస్కి ఆల్రెడీ అప్లై చేసుకున్నారు, 1000 రూపాయలు ఫీజు కట్టి ఉన్నారు, లేఅవుట్ కట్టి ఉన్నారు, వాళ్ళు రిజిస్టర్డ్ లింక్ డాక్యుమెంట్ ఉంది. వాళ్ళు రిజిస్ట్రేషన్కి వచ్చినప్పుడు మ్యాండేటరీ కాదు, వాళ్ళకి ఆప్షనల్. వాళ్ళు కట్టుకుంటే మంచిది. కానీ ఎవరైతే ఇంతవరకు అప్లై చేసుకోలేదు వాళ్ళు ఇప్పుడు వాళ్ళ సేల్ డీడ్ ద్వారా ఎల్ఆర్ఎస్ అప్లై చేయదలుచుకున్నారు, వాళ్ళకి మాత్రం మ్యాండేటరీ, తప్పనిసరిగా వాళ్ళు ఎల్ఆర్ఎస్ అమౌంట్ కట్టాల్సి ఉంటుంది. నమస్తే అండి. ఈరోజు అడ్వకేట్ కూడా ఇది ఏం ప్రాబ్లం ఏంటంటే చెక్ స్లిప్ టైప్ చేస్తుంటే అందులో ఎల్ఆర్ఎస్ నంబర్స్ అడుగుతుంది. అది ఏది ఎంటర్ చేసినా కానీ యాక్సెప్ట్ చేయట్లేదు. అదొక ప్రాబ్లం. అండ్ ఈరోజు 12th లాస్ట్ డేట్ ఎప్పుడు సార్? 31st. మీరు ఈ ప్రాబ్లమ్ సార్ట్ అవుట్ చేయడానికి నియర్లీ 3 days పడుతుంది. 31st ఓన్లీ ఫర్ డిబేట్, నాట్ ఎల్ఆర్ఎస్. ఓకే. ఫర్ ఎవరీ ఎల్ఆర్ఎస్ అనేది ఇంకా డేట్ ఏం లేదు. మీరు ఎప్పుడైనా ఇంతవరకు డేట్ ఏం లేదు. ఓకే సార్. మీ ప్రాబ్లం లేదు, మీరు చెప్తున్నారు ఈ టైం లిమిట్ అనేది చాలా తక్కువ కదా, అందుకని చెప్తున్నారు. టైం లిమిట్ అనేది డిబేట్కి అంటున్నారు కదా. చెక్ స్లిప్లో ఎల్ఆర్ఎస్ నంబర్స్ అనేవి ప్రశ్న ఏంటంటే అసలు ఎల్ఆర్ఎస్ అవ్వట్లేదు. మేము కొత్తది ఇప్పుడు చేద్దాం అనుకున్నా, నేను అసలు అందులో ఏం చేయలేకపోతున్నా, అది అవ్వట్లేదు, ఇదే ట్రై చేయడం అని చెప్తున్నాడు. అది ప్రాక్టికల్గా చేసిన సార్, సిస్టమ్ మీద చేసిన అది అప్లికేషన్ నెంబర్ కొట్టేసి తీసుకోవాలి. పాత నెంబర్ కాదు అసలు ఎల్ఆర్ఎస్ కొత్త, అది ఏ నెంబర్ వేయకుంటే కూడా కావాలి. ఆల్రెడీ కట్టిన ఫీజు అప్లికేషన్ అడ్వకేట్ కూడా ఇది ఏం ప్రాబ్లం ఏంటంటే చెక్ స్లిప్ టైప్ చేస్తుంటే అందులో ఎల్ఆర్ఎస్ నంబర్స్ అడుగుతుంది. అది ఏది ఎంటర్ చేసినా కానీ యాక్సెప్ట్ చేయట్లేదు. అదొక ప్రాబ్లం. అండ్ ఈరోజు 12th
లాస్ట్ డేట్ ఎప్పుడు సార్ 31st. మీరు ఈ ప్రాబ్లమ్ సార్ట్ అవుట్ చేయడానికి నియర్లీ 3 days పడుతుంది. 31st ఓన్లీ ఫర్ డిబేట్ నాట్ ఎల్ఆర్ఎస్ ఓకే ఫర్ ఎవరి ఎల్ఆర్ఎస్ అనేది ఇంకా డేట్ ఏం లేదు. మీరు ఎప్పుడైనా ఇంతవరకు డేట్ ఏం లేదు. ఓకే సార్. కాదు మీ ప్రాబ్లం ఏంటంటే 3 రోజులు పడుతుంది. లేదు మీరు చెప్తున్నారు ఈ టైం లిమిట్ అనేది చాలా తక్కువ కదా, అందుకని చెప్తున్నారు. టైం లిమిట్ అనేది డిబేట్కి అంటున్నారు కదా. 16th ఎల్ఆర్ఎస్ నంబర్స్ అనేవి రెండో ప్రశ్న ఏంటంటే అసలు ఎల్ఆర్ఎస్ అవ్వట్లేదు. మేము కొత్తది ఇప్పుడు చేద్దాం అనుకున్నా, నేను అసలు అందులో ఏం చేయలేకపోతున్నా, అది అవ్వట్లేదు, ఇది ట్రై చేయాలని అని చెప్తున్నాడు. అవును సార్, అది నేను ప్రాక్టికల్ గా చేసిన సార్, సిస్టమ్ మీదే చేసిన. అది అప్లికేషన్ నెంబర్ కొట్టేసి ఆ మార్కులు తీసుకోవాలి. పాత నెంబర్ అక్కడ తీసుకోవాలి. పాత నెంబర్ కాదు అసలు ఎల్ఆర్ఎస్ కొత్త, అది ఏ నెంబర్ వేయకుంటే కూడా రావట్లేదు. ఆల్రెడీ కట్టిన ఫీజు అప్లికేషన్ టాప్ అడ్వకేట్ కుతులాపూర్ అడ్వకేట్